ముస్లిం అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజ్లో అత్యధికంగా వాళ్ళకి సీట్లు వచ్చాయి. దాంట్లో మైనారిటీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అనేక హిందూ హక్కుల సంఘాలు ఆందోళనను ఉధృతం చేయాలని ప్రతిజ్ఞ చేశాయి. అదేంటక్క, హిందూ హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయని చెప్తున్నావు, మరి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్తున్నావు అర్థం కావట్లేదు అంటే జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనారిటీలు రాబాయి. భారతదేశంలో మొత్తం హిందువులు మెజారిటీలుగా లేరు. చాలా చోట్ల మైనారిటీ బ్రతుకులే బ్రతుకుతున్నారు. మెజారిటీలుగా మనం చెప్పుకొని మురిసిపోవడమే కానీ మన బ్రతుకులు మైనారిటీల కంటే హోదాగా ఉన్నాయి. ఇప్పటికైనా అది గుర్తించి వాళ్ళంతా ఏకమై ఉద్యమం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి నీట్ ద్వారా 42 మంది ముస్లిం, ఒకే ఒక్క సిక్కు, 7 మాత్రమే హిందూ విద్యార్థులకు మంజూరైన 50 MBBS సీట్లకు ఎంపికైన తర్వాత ఈ వివాదం మొదలైంది. మాతా వైష్ణోదేవి మందిరానికి విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తున్న ఈ సంస్థ హిందూ సమాజ ప్రయోజనాలను కాపాడటం లేదని అనేక సంస్థలు ఆరోపించాయి. సామూహిక ఆందోళనలకు పిలుపునిస్తూ కల్లల్ మాంఖోటియా పిలుపునిచ్చారు. గత కొన్ని వారాలుగా బీజేపీ, VHP, శివసేన, బజరంగ్ దళ్, డోగ్రా ఫ్రంట్, ఇతరులు జమ్మూ రియాసీ అంతటా అనేక ప్రదర్శనలు నిర్వహించి ఎంపిక జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.